ఇటు కేరళ అటు తమిళనాడులో ముందుగానే తాకాయి. సో దీని క్రమంలో కేరళ తమిళనాడులో భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఇటు అతలాకుతలం అవుతున్నాయి ఈ 2 రాష్ట్రాలు. ఈ కేరళ విషయానికి వస్తే గనక ఇడుక్కి, ఎర్నాకుళం, ఇటు తిరువనంతపురంలో కూడా ఎడతెరిపి లేనటువంటి వర్షాలు అయితే పడుతున్నాయి. ఇటు వైనాడులో ఇటు వాగులు, ఇటు వంకలు సైతం పొంగి పొరులుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. మొత్తానికి కేరళలోని 11 జిల్లాలకు అక్కడ ఉన్నటువంటి పినరై విజయన్ సర్కార్ రెడ్ అలర్ట్ జారీ చేసింది. తమిళనాడులో విస్తారంగా వర్షాలు సైతం పడుతున్నాయి. ఇటు కోయంబత్తూరు, అటు నీలగిరి జిల్లాల్లో కూడా కుండపోత వర్షం పడుతోంది. పలు ప్రాంతాల్లో రోడ్లపై వర్షపు నీరు నిలిచి జనజీవనానికి అస్తవ్యస్తం కలుగుతోంది. ఇక రోడ్లపై విరిగిపడ్డ చెట్లు, రాకపోకల బంద్తో అటు తమిళనాడు, ఇటు కేరళకు సంబంధించినటువంటి రాకపోకలకైతే చాలా అంతరాయం కూడా ఏర్పడుతున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూస్తున్న విజువల్స్ అన్నీ కూడా ఇటు కేరళ, అటు తమిళనాడుకు సంబంధించినటువంటి విజువల్స్. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో అటు కేరళ కానీ ఇటు తమిళనాడు కానీ అతలాకుతలం అవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కేరళలో ఎత్తైనటువంటి కొండలు, ఇటువంటి ప్రాంతాలు, ఎందుకంటే 2018లో కూడా మనం చూసాం అక్కడ ఉన్నటువంటి ఇటువంటి అక్కడ వరద వస్తే ఎలా ఉంటుందో, ముందుగా అక్కడ ఉన్నటువంటి చినుకుకి ఎంత మనం మూల్యం చెల్లించుకుంటాము అంటే మానవుల పరంగా కావచ్చు, వాటెవర్. 2018లో ఉన్నటువంటి ఒక ఇన్సిడెంట్ అయితే మనం కళ్ళారా చూసాం. అటువంటి ఇన్సిడెంట్ మళ్ళీ ఏమైనా తలెత్తే అవకాశం ఉన్నట్టుగా ఉందా అంటే కనుక అటువంటి విజువల్స్ మనం చూస్తున్నటువంటి పరిస్థితి. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే నైరుతి ఋతుపవనాల ఆగమనం అనేది కాస్త ముందుగానే వచ్చిందని అంటే కనుక ఖచ్చితంగా దాదాపు 60 ఏళ్ల తర్వాత వచ్చినటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. దాదాపు 60 ఏళ్ల తర్వాత మళ్ళీ 4 వచ్చిందని చెప్పేసి ఐఎండీ అధికారులు సైతం చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో ఇప్పుడు చూస్తున్నటువంటి విజువల్స్ ఇటు కేరళ, అటు తమిళనాడులో ఉన్నటువంటి ప్రాంతాలకు చెందినటువంటి విజువల్స్. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి దక్షిణాదిన ఈ ఋతుపవనాల ఆగమనం ఇంత విస్తారంగా విస్తరించడం గల కారణాలు, దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి శిల్ప లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శిల్ప, ప్రస్తుతం ఆల్రెడీ ఇటు కేరళ కానీ అటు తమిళనాడులో కూడా భారీగా వర్షాలు అయితే దంచి కొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో మరో కొన్ని రోజుల్లో కూడా ఇటు తమిళనాడు కూడా అటు ఏపీలో కూడా విస్తారంగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు కూడా ఇటు ఐఎండీ అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏమిటి శిల్ప? దక్షిణాదిలో నైరుతి ఋతుపవనాలు చాలా చురుగ్గా కదులుతున్నాయి. ఇప్పటికే చాలా చోట్ల విస్తరించినాయి. ఐఎండీ అంచనా వేసిన దానికంటే ఇటు 6 రోజుల ముందుగానే కేరళ తీరాన్ని తాకాయి. అదేవిధంగా ఏపీని ఉదయం కోస్తాంధ్ర తీరాన్ని కూడా తాకినట్లు ఒకవైపు ఐఎండీ ప్రకటించింది. అండ్ మధ్యాహ్నం సమయంలో ఇటు తెలంగాణ ప్రాంతాన్ని కూడా తాకినట్లు ఒకవైపు ఐఎండీ అధికారులు అంచనా వేస్తున్నారు. మరో వారం రోజుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తరించే అవకాశాలు ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. దీనికి అన్ని కూడా అనుకూల పరిస్థితులు ఉన్నాయి. మనం గడిచిన ఇయర్లో చూసుకున్నట్లయితే 30వ తారీఖున నైరుతి ఋతుపవనాలు కేరళను తాకాయి. కానీ ఈసారి అనుకున్న దానికంటే చాలా రోజుల ముందుగానే తాకటంతో ఈసారి విస్తారంగా వర్షాలు ఉంటాయి అంటూ కూడా అధిక వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు కూడా ఐఎండీ అంచనా వేస్తుంది. మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే కేరళ, ఢిల్లీ, అదేవిధంగా అటు మొత్తం స్టేట్స్ మొత్తం వరదలతో ముంచెత్తిపోతుంది. ఒకవైపు నైరుతి ఋతుపవనాల ఆగమనం ఇవన్నీ కూడా ఎఫెక్ట్ చూపిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో తెలుగు రాష్ట్రాలపైన దీని ప్రభావం ఉంటుందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో పాటు ఈ రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ అల్పపీడనం బలంగా కొనసాగి వాయుగుండంగా కూడా మారే అవకాశాలు ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఎల్లో అలర్ట్ ప్రకటిస్తున్నారు. వర్షంతో పాటు ఈదురుగాలు బలంగా వీచే అవకాశం, దాదాపు గంటకి 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఇప్పటికే అటు జిల్లా యంత్రాంగాన్ని కావచ్చు, ఇటు నగర యంత్రాంగాన్ని కావచ్చు సిద్ధం చేసింది. ఎందుకంటే చిన్న వర్షం వస్తేనే నగరం మతలాకుతలం అవుతుంది. ప్రధానంగా ఎక్కడికక్కడ రోడ్డు పైన ట్రాఫిక్ జామ్ అవుతుంది, వాటర్ మొత్తం నిలిచిపోతాయి. ఇప్పటికే మాన్సూన్ టీమ్స్ అన్ని కూడా యాక్షన్లోకి దిగాయి. అటు డిఆర్ఎఫ్ కావచ్చు, హైడ్రా టీంలు కావచ్చు, ఇవన్నీ కూడా యాక్షన్లోకి దిగి ప్రధానంగా ఎవరైతే లోతటి ప్రాంతాల్లో నివసిస్తుంటారో వాళ్ళని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. శిథిలావస్థలో ఉన్న భవనాలను వెకేట్ చేయాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో వచ్చే